దేనిలో జగన్ ఓటేస్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు చూడు. నాకు చెయ్యే లేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని చర్యలు చేపడుతూ అలానే వికలాంగుల పెన్షన్లు మేము పెంచామని చెప్పింది. అలానే పెంచి కూడా ఇస్తున్న తరుణంలో వీళ్ళొక కొత్తగా చేస్తున్న పని ఏంటి అంటే, ఎవరైతే ఒక్కసారి పెన్షన్లు తీసుకున్నారో వాటిని క్రాస్ చెక్ చేయడం అనేది జరిగింది. ఈ క్రాస్ చెక్ చేస్తున్న సమయంలో చాలా మంది పెన్షన్లు తీసేశారు, కొత్త వాళ్ళని యాడ్ చేస్తున్నారు, అందుకు గడువు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు అలానే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి నేను చూసిన వీడియో ఏంటి అంటే, చెయ్యలేదు, నాకు వైసీపీ కోటేశాను, పెన్షన్ ఇచ్చారు, టీడీపీకి వచ్చిన తర్వాత మా పెన్షన్లు తీసేశారు, ఇదిగో నాకు చేయలేదు అని చెప్పేసి వీడియో పెట్టారు. అదే వ్యక్తి గతంలో చేసిన వీడియోస్ అన్ని చూస్తే చక్కగా చెయ్యి ఉంది, ఆ కాళ్ళు చేతులు అన్నీ బాగా ఉన్నాయి. మరి ఎందుకు దీని మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు దీని వెనక కారణాలు ఏంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక, ఎలా ఉన్నారు? ఫైన్, థాంక్యూ. యా సార్, ఏంటి అంటే ఒక వ్యక్తికి మంచి జరుగుతుంది అంటే మనం దానికి సహాయం చేయాలి, కానీ మంచి జరుగుతున్న దగ్గర చెడుని ఎందుకు ప్రచారం చేస్తున్నారనేది ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. కొత్త పెన్షన్లు వస్తున్నాయి, వికలాంగులకి కొత్త వాళ్ళు యాడ్ చేస్తున్నారంటే ఆనందించాలి. అలానే వీళ్ళకి రావాల్సిన కోటాని అన్నీ బాగున్న వ్యక్తులు దొబ్బుతున్నారు అంటే దీన్ని వ్యతిరేకించాలి. మరి ఆ పని కూటమి చేస్తున్నప్పుడు ఎందుకు వైసీపీ వాళ్ళు ఇంత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఆ రమేష్ అనే అతని వీడియో కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన స్పష్టంగా కూడా చెప్పలేకపోతున్నాడు. మీరేమంటారు దీనికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చర్, సంస్కృతి విషం చిమ్మటం, ఇందులో ఆశ్చర్యం ఏంటి? ఇందులో ఆశ్చర్యకరమైన అంశం లేదు. ఈ పెన్షన్ల మీద విషం చిమ్ముతున్నారని మీరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ దేవస్థానం మీద విషం చిమ్మట్లేదా? అమరావతి మీద విషం చిమ్మట్లేదా? ఎన్డీఏ కూటమి మీద విషం చిమ్మట్లేదా? ఇంకా ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో అక్కడ విషం చిమ్మట్లేదా? విషం చిమ్మటం అనేది వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయం. అందులో భాగంగానే ఈ పనులు చేస్తున్నారు. ఒకటి. సో నెక్స్ట్ మీరు అడిగేది ఏంటంటే, ఎందుకు అలా? ఎందుకు అంటే, పార్టీ మునిగిపోతున్న పడవ ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎటోళ్ళు అటు పరారైపోతున్నారు ఒక స్థాయి లీడర్స్. ఇంకా కొంతమంది వేరే పార్టీలో డోర్లు ఓపెన్ చేస్తే జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు. మిగతా ఒక బ్యాచ్ ఉందే, గతంలో పవర్ అనుభవించిన వాళ్ళు, జైలు బాట, అక్రమాలు చేసినవి అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇక మిగిలేది ఎవరు లేరు. కాబట్టి శ్రేణుల్లో ఉత్సాహం నింపటానికి, కొంత ధైర్యం నింపటానికి ఈ విషం చిమ్మే అనే ఒక పద్ధతి వీళ్ళు అవలంబిస్తున్నారు. ఇప్పుడు గతంలో మనం చూసాం, వాళ్ళకి సంబంధించిన ఒక పత్రికలో అమరావతి రైతులను ఏ విధంగా మాట్లాడారు, మహిళలని ఏ విధంగా అనకూడని మాటలు అన్నారు. దాని మీద కేసులైన అది వేరే విషయం, జైలుకి వెళ్ళి వచ్చారు. సరే, ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ఈ మధ్య కాదు చాలా కాలం నుంచి, అక్కడ గోవులు చనిపోయి అన్నారు. అక్రమంగా, అన్యాయంగా రకరకాల ఎలిగేషన్స్, బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. దేవుని మీద కూడా ఆయన కూడా వదలట్లా. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా పెన్షన్స్ విషయం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఇందులో వాస్తవాలు ఎంత అనేది మీరు ప్రస్తావించిన ఒక సత్యసాయి జిల్లాలో ఒక రమేష్ అనే ఒక వ్యక్తి చేయలేదు, మరో నా పెన్షన్ తీసాడని ఏడిచాడు. అది వీడియో సృష్టించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని నేను అనట్లా. ఆ తర్వాత ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఊరు వాళ్లే, వాడు డ్యాన్స్ చేస్తున్నాడు 2 చేతులు 2 కాళ్ళతో, అది రిలీజ్ చేశారు. సో విషయం బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటువంటి నాటకాలకి తెరలేపారు. ఎందుకు అంటే, ఏదో ఒకటి చేయాలి కదా, లేకపోతే శ్రేణులకు కొంత పని ఉండాలి కదా. ఇప్పుడు మీరు మాట్లాడారు పెన్షన్స్ విషయానికి వద్దాం. పెన్షన్స్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. 3000 నుంచి 4000 పెన్షన్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకొచ్చారు కదా. సరే, జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలం పెన్షన్స్ ఎలా ఉండే అనేది ఒకటి ఆలోచిద్దాం. ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 9.56 lakhs పెన్షన్స్ తీసేశారు. అది డేటా. అందులో 1,03,000 దివ్యాంగుల పెన్షన్స్ని తీసేశారు. 14,197 ఈ హెల్త్ పెన్షన్స్ ఉంటాయి, అవి తీసేశారు. ఇవన్నీ రిమూవ్ చేసేసారు వాళ్ళు. ఇది ఒక పార్ట్ అయితే, అర్హత లేని వాళ్ళకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ మనుషులకి, వాళ్ళ అనుచరులకి దొంగ సర్టిఫికెట్లు సృష్టించి పెన్షన్లు ఇచ్చారు. ఆ కార్యక్రమం చేశారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సిస్టాన్ని చక్కదిద్దే పని చేస్తున్నారో, గతంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు వెలుగు తీసే
విత్తనంలో భాగంగా ఇది వీళ్ళ నోటీస్కి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజేబిలిటీ అంటాం దాన్ని. డిజేబిలిటీ 40% కంటే ఎక్కువ అనేది పెన్షన్కి ఎలిజిబిలిటీ. సో వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు సృష్టించి వాళ్ళ మనుషులకు ఇప్పించుకున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లిస్ట్ అంతా తీసుకొని డాక్టర్స్ బృందం ఆ పెన్షన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చెక్ చేసి వెరిఫై చేసి జెన్యూనా కాదా అని సర్టిఫై చేసి, అంటే అర్హులైన వాళ్ళకి మాత్రమే పెన్షన్స్ వెళ్ళాలి అనేది కరెక్టా కాదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అర్హులైన వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకెళ్ళి వెరిఫై చేస్తే తప్పేంటి? మంచిదే కదా. అనర్హులకు ఉండకూడదనే కదా. సో జగన్ రెడ్డి గారు చేసింది అంతా అక్రమం, అన్యాయం అయితే దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విషం చిమ్మటం, బురద జల్లటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటుగా మారింది. ఆ పార్టీ సంస్కృతి అది కాబట్టి. సో ఈ ఒక్క పెన్షన్ విషయంలోనే వాళ్ళ ఆలోచన వాళ్ళకి రివర్స్ అయినట్టుగా మనకి ఇప్పుడు తెలియవస్తూ ఉంది. ఇప్పుడు జరిగిన సంఘటనలు మనం కొన్ని చూసినట్టయితే దీంతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయం కూడా వాళ్ళకి ఇప్పుడు నెగిటివ్గా బూమరాంగ్ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ. దీంతో పాటుగా అమరావతి మునిగిపోయిందని ఒక విష ప్రచారం చేశారు. ఇది కూడా ఈ మధ్య జరిగిన సంఘటనే. అక్కడ మునగలేదు అని చెప్పి తేట తెల్లమైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియవచ్చింది. సో ఈ సంఘటనలన్నీ మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు ఆ పార్టీ వాళ్ళ గొయ్యిని వాళ్ళు తవ్వుకుంటున్నారు అనేది ఇంకా మునిగిపోతానికి స్పీడ్గా మునిగిపోయే అవకాశం ఉందని మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళకి సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు కానీ. అంటే ఇప్పుడు పార్టీ అధికారం చేపట్టింది ఒక 5 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి ప్రజలు ఏం నమ్ముతారు ఏం నమ్మరు అనేది ఒక అవగాహన ఉంటుంది. కానీ ఎందుకు మనం పదే అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారు అనే భ్రమలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకుంది? వాళ్ళు ఎందుకు కోలుకోలేకపోతున్నారు? అంటే ఇక్కడ ప్రధానంగా మీరు వ్యాలిడ్ డౌట్ రైజ్ చేశారు. ప్రజలతో ఉండి ప్రజల నాడి తెలుసుకొని పల్స్ ఆఫ్ ద పీపుల్ దాని ప్రకారంగా పరిపాలన చేయవలసిన బాధ్యత రాజకీయ నాయకులకి, పార్టీలకి ఉంటుంది. మనం రియలిస్టిక్గా ఆలోచిద్దాం. జగన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో మినిస్టర్స్ కలవటమే కష్టం. బయటికి వెళ్తే పరదాలు, చెట్లు నరికేయటం, ఇంటి చుట్టూ 30 అడుగుల ఫినిషింగ్, ఒక కోటలో కోటరీ. ఈ మాట విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట, నాది గారు. సో కలవటానికి అవకాశం లేని విధంగా ఉండటం వల్లే జగన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కారణాల్లో ఇదొకటి. ప్రజల్లో ఏ రోజు కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ప్రజల్ని చేరదీసింది లేదు, దగ్గరికి తీసుకున్నది లేదు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పడం తప్ప చక్కటి చిరునవ్వుతో అంతకు మించి జనానికి దగ్గరైన సంఘటనలు లేవు. కాబట్టి రియల్గా పబ్లిక్ ఫీల్ అనేది ఈయనకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఈ పార్టీ పతనానికి గల కొన్ని కారణాల్లో ఇది కూడా కారణం అని మనం ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవచ్చు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు ఇంకా అబద్ధాలు, దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఎంత చెప్తున్నా కానీ వాళ్ళ నాయకులే బయటకు వచ్చి చెప్పేస్తున్నారు, అరే బాబు నాకు తెలియదు, పైన ఎవరో చెప్తే మేము చేసాము, మేము కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాము, లేదంటే మాకు తెలియదండి డబ్బులు ఇస్తే చేస్తున్నాము అని చెప్పి ఇట్లా నిజాలు కూడా చెప్పేస్తున్నారు కదా. నిజాలు చెప్పవలసి వస్తూ చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడింది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. లిక్కర్ స్కామ్లో విచారణ వేగవంతంగా జరుగుతుంది. నిన్న లేటెస్ట్ న్యూస్, అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న ఆబ్కారీ శాఖ మంత్రిని నిన్న విచారణ తీసుకున్నారు ఇంటికి వెళ్ళి పుత్తూరు. సో ఆయన చెప్పిన అంశం, వెలుగులోకి వచ్చిన అంశం ఏంటి? నాకేం తెలియదు, అంత పెద్దవాళ్లే చూసుకున్నారు. సో ఎవరైనా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఓపెన్ అవ్వాల్సి వస్తుంది, చెప్పవలసి వస్తుంది. త్వరలోనే ఆ పెద్ద ఆయన ఎవరైనా తెలుస్తుంది, అది వేరే విషయం. కాకపోతే వాళ్ళ మనుషులు కూడా అప్పట్లో మాట్లాడలేని పరిస్థితి కాబట్టి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఓపెన్గా, ఎందుకంటే మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. సో అవన్నీ కూడా త్వరలో వెలుగులోకి వస్తాయి. అది ఆల్రెడీ మునుగుతున్న పడవ కాబట్టి ఇంకా కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి అని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ.